హాయ్ ఆల్. ఈరోజు పాపే మా జీవన జ్యోతి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, బాగుంటుంది. అసలు ఈరోజు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. శశికాంత్ ఇక ఆనందపడుతూ 5 ఏళ్ళు వచ్చే వరకు వాణ్ణి అందరూ ఆడపిల్ల అనుకునేవాళ్ళు. వాడికి రెడ్ జెల్లు వేసి పూలు కూడా పెట్టేదానివి అని అంటూ ఉంటే ఇక సునంద, అవునండి, వెధవ, భలే ముద్దుగా ఉండేవాడు. ఇది అప్పటి ఫోటోనే. అవును సునంద, వాడికి ఏదో పేరు పెడదామనుకున్నావు. ఆడపిల్ల పుడుతుందని చైత్రమాసంలో చైత్ర అని పెడదామనుకున్నాను, కానీ మగ పిల్లాడు పుట్టాడు. ఇక ఏం చేయాలో తెలియక చైతన్య అని పెట్టాను. అవును, చైత్ర చాలా మంచి పేరు. అవును, ఆ రోజు మనం తప్పు చేసామనిపిస్తుంది. మనం ఇంకొకరిని కూడా కలవాల్సింది అని అంటుంటే, నేను ఆ రోజు చెప్పాను కదండి, ఇద్దరు ముద్దు ముగ్గురు వద్దు అని మీరే అన్నారు. బలవంతంగా నాకు ఆపరేషన్ చేయించారు. సారీ సునంద, తప్పు నాదే అని శశికాంత్ అంటుంటే, పుట్టినప్పుడు నేనే కదా పడాల్సింది, ఏదో మీదేదో పడుతున్నట్టు నాకు అలా చేయించారు. నువ్వు పడ్డా సరే ఆ బాధ నాకుంటుంది కదా, మరి మీరే మోయాల్సింది, మీరే అనుభవించాల్సింది అని అంటుంటే, ఆ సమయం వస్తే నేను అనుభవించేవాణ్ణి. ముగ్గురు కాదు, 10 మంది నేను నిన్ను కనేవాణ్ణి. అబ్బో, ఈ మాటలకి ఏం తక్కువ లేదు అని సునంద అంటూ ఉంటుంది. మనం ఆడపిల్ల అనుకున్నాం, కానీ మగ పిల్లాడు పుట్టాడు. అయినా మనకేం బాధ లేదు, ఎందుకంటే మనకు కోడల్లాంటి ఇద్దరి కూతుర్లు ఇచ్చాడు ఆ దేవుడు. మరి అలా ఎందుకు అంటున్నారని, బాధ ఎందుకు పడుతున్నారు అని అంటుంటే, బాధ ఉంటుంది కదా, కన్న కూతురు లేదు అని బాధ ఉంటుంది కదా. అయినా సరే మనకు కోడళ్ళు అయితే ఇచ్చారు కదా. మన కోడళ్ళు తర్వాత మనవరాళ్ళు మనవరు వస్తారు. మనవరాలు వస్తే మనం అందులోనే మంచిగా చూసుకోవాలి. అప్పుడు మనవరాలికి చైత్ర అని పేరు పెడతా అని సునంద అంటుంటే, అవును పెట్టు సునంద అని శశికాంత్ కూడా అంటూ ఉంటాడు. ఇక ఇక పూర్ణిమ, అది కాదు చైత్ర, నేను చెప్పేది విను. ఏంటమ్మా నువ్వు, మనం విజయవాడ నుంచి ఎందుకు వచ్చామో నీకు తెలీదా? ఇప్పుడు విజయవాడ నుంచి వస్తే మనం ఎందుకు వెళ్ళాలి, మనం వేరే ఎక్కడికైనా వెళ్దాం అని పూర్ణిమ అంటుంటే, లేదమ్మా, నేను ఎక్కడికి రాను. మనం విజయవాడ నుంచి ఎన్నో కష్టాలు పడి ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆనందంగా నాకు ఒక తోడు దొరికిందనిపించింది. ఆనంది మేడం ఎంత మంచిదో తెలుసా? తను ఒక లాయర్. తన దగ్గర అసిస్టెంట్ గా జాబ్ చేయడం అంటే నేను కూడా లాని ట్రైనింగ్ చేస్తున్నట్టే. నాకు ఆవిడ్ని కలవగానే ఏదో తెలియని అనుభూతి కలిగింది. ఆ దేవుడు ఇచ్చిన బంధం అనిపించింది. ఆ దేవుడు మనకు ఎన్నోసార్లు ఏది ఇవ్వలేదు కదమ్మా. నాకు ఆనంది రూపంలో ఆ దేవుడు ఒక బంధం ఇచ్చాడనిపించింది, ఒక దోస్త్ ఇచ్చాడనిపించింది. ఆనంది గారిని చూస్తుంటే నాకు అలానే అనిపించింది. ఈ రోజు ఆఫీస్లో ఏం జరిగిందో తెలుసమ్మా? నాన్నగారి పేరు అడిగారు, కానీ నేను చెప్పలేకపోయాను. ఎందుకో తెలుసా? నువ్వు చిన్నప్పటి నుంచి నాన్నగారి పేరు, కనీసం నాన్నగారి ఫోటో అయినా చూపించావా? లేదు. నువ్వు ఏదో సందర్భంలో చూపించలేదని నేను అనుకున్నాను. నాకు నేనే అన్నీ ఊహించుకున్నాను తప్ప నేను బాధ పెట్టలేదు. నాన్నగారు ఎక్కడా అని చెప్పి అడగలేదు. మనకి మన ఇద్దరమే అనుకున్నాను. నీకు నేను, నాకు నువ్వు అనుకున్నాను తప్ప నేను ఏ రోజు నిలదీయలేనమ్మా. అలాంటిది ఈరోజు నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్తే అక్కడ కూడా నాన్న గురించి అడుగుతారు కదా, అప్పుడు కూడా మనం అవమాన పడాల్సిందే కదమ్మా. ఆ అవమానపడి మనం ఇవన్నీ ఎదుర్కొంటూ ఇక్కడి వరకు వచ్చాము. ఇంకా అవమాన పడాల్సిన అవసరం లేదు. ఆనంది మేడం రూపంలో నాకు మంచి నేస్తాన్ని, మంచి బంధాన్ని ఇచ్చాడనిపిస్తుంది. నేను ఇక్కడే ఉంటానమ్మా అని చెప్పి ఇక వెళ్తూ ఉంటే, అది కాదే, ఇక్కడ నేను శశికాంత్ని చూశాను. ఇప్పుడు శశికాంత్ నన్ను చూడలేరు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు ఏదో ఒక రోజు సునంద నాకు ఎదురవుతుంది. ఎదురైతే నేను వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి, నీకు ఈ విషయం చెప్పలేను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇక ఆనంది పూజకి అన్ని రెడీ చేస్తూ ఉంటే అప్పుడే ఇక ఆదిత్య వస్తూ ఉంటాడు. ఆనంది, నాకు ఒక హెల్ప్ కావాలి, చేస్తావా? లేదు ఆదిత్య గారు, నేను చెయ్యను. ఎందుకు ఆనంది? రేపు మీటింగ్ ఉంది, అవేవి నేను చెయ్యను. రేపు మీటింగ్ పోస్ట్పోన్ చేయండి అని అంటుంటే, ఎందుకు ఆనంది? రేపు ఏముందో మర్చిపోయారా? రేపు ఒక స్పెషల్ డే ఉంది, అలా ఎలా మర్చిపోయారు? ఏముంది అని ఆలోచిస్తూ ఉంటే, రేపు హోమం ఉంది. అవును కదా, అందుకేనా?
పూజకి ఇవన్నీ రెడీ చేస్తున్నావు? అవును ఆదిత్య గారు, రేపు హోమంలో అందరూ వస్తున్నారు, అందుకే నేను మీటింగ్కి రావడం లేదు, మీరు కూడా వెళ్ళొద్దు అని అంటుంటే, సరే నువ్వు ఇంకా ఎవరైనా హెల్ప్ తీసుకోవచ్చు కదా అని అంటుంటే, పర్లేదు ఆదిత్య గారు నేను చేస్తాను, జీవన హెల్ప్ అయినా తీసుకోవచ్చు కదా, జీవనకి ఈ పూలంటే పడదు, పూలు చూస్తే దూరంగా వెళ్తుంది, అందుకే పిలవలేదు. అవునానంది, నేను ఒకటి అడగాలి. అడగండి ఆదిత్య గారు. నువ్వు జీవన ఇద్దరు అనాథగానే జీవితం మొదలు పెట్టారు. జీవన వాళ్ళ అమ్మ నాన్నని చేరుకుంది, కానీ నువ్వు మాత్రం మీ అమ్మ నాన్నని చేరుకోలేకపోయాను. ఎప్పుడైనా నీకు అనిపించిందా మీ అమ్మ నాన్న నీకు దగ్గర కాలేకపోయారు, మీ కన్న అమ్మ నాన్న నీకు ఎప్పటికీ దూరంగా ఉన్నారు, ఒక లోటుగా ఉందని నీకు అనిపించిందా అని అంటుంటే, ఎందుకు అనిపించాలండి, నాకు కన్న అమ్మ నాన్నలంటే పద్మమ్మ సింహార్దులు, జ్యోతమ్మ సూర్యలు వాళ్ళుండగా నాకు ఇప్పటి వరకు ఏ లోటు అనిపించలేదు, వాళ్ళని నేను కన్న అమ్మ నాన్న అనుకున్నాను, వాళ్ళే నాకు అన్ని అంటుంటే, అవును నిజమే ఆనంది, నువ్వు చెప్పింది, వాళ్ళు నిన్ను ఎలాంటి లోటు లేకుండా చూసుకున్నారు, ఇప్పటి వరకు వాళ్ళ ప్రేమలో ఎలాంటి కల్మషం లేదు, ఇక తర్వాత కూడా వాళ్ళు నిన్ను అలానే చూసుకుంటారు, నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు అని అంటుంటే, ఇక మనసులో నా కన్న అమ్మ నాన్న జ్యోతమ్మ, సూర్యబాబు, కానీ నేను ఆ విషయం చెప్పలేకపోతున్నాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక గుడికి అందరూ వస్తూ ఉంటారు. ఇక ఆనంది అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. పూజారి తాత ఇంకేమైనా కావాలా అని అడుగుతుంటే, లేదమ్మా అన్ని తీసుకొచ్చావు అని అంటుంటే, ఇక జీవన అలానే చూస్తూ ఉంటే, జీవన నువ్వు అలానే చూసే బదులు ఏమైనా హెల్ప్ చేయొచ్చు కదా అని సునంద అంటుంటే, ఆనందికి తెలిసినంతగా పూజ గురించి నాకు తెలియదు అత్తయ్య గారు, అందుకే నేను ఏం హెల్ప్ చేయలేకపోతున్నాను. మరి ఆనందికి ఎలా తెలుసు? ఆనంది అమ్మ దగ్గర నేర్చుకుంది. మీ అమ్మ దగ్గర నేర్చుకుంది అన్ని తెలిసినప్పుడు నీకు ఇంకా ఎన్ని తెలవాలి అని అంటుంటే, నేను అవన్నీ తెలుసుకోలేదు అని చెప్పి అంటూ ఉంటుంది. కొట్టి జ్యోతమ్మ కన్నబిడ్డ కాబట్టి అన్ని తన లక్షణాలే వచ్చాయి, కానీ ఈ మాట నేను నా గొంతు దాటి చెప్పలేకపోతున్నాను. ఆ శివయ్య ఈ విషయం నా నోటితో ఎప్పుడు చెప్పిస్తాడో ఏంటో అని చెప్పి ఇక పూజారి గారు అనుకుంటూ ఉంటారు. ఇక పూర్ణిమ, చైత్ర ఇద్దరు గుడికి వస్తూ ఉంటారు. ఇక గుడికి వచ్చి వెంటనే ఇక నమస్కారం పెడుతూ ఉంటారు. ఇక శశికాంత్, ఈ పూజతో అన్ని సమస్యలు తొలగిపోవాలి, ఈ హోమంతో అన్ని ఇబ్బందులు తొలగిపోయి అందరూ సంతోషంగా ఉండాలి అని చెప్పి అంటుంటే, అప్పుడే ఇక పూర్ణిమ గంట కొడుతూ ఉంటుంది. చూసారా, గంట మోగిందంటే మనం ఈ పూజతో అన్ని సమస్యలు తొలగిపోతాయి అని శశికాంత్ అంటుంటే, ఇక అవును అని ఆదిత్య కూడా అంటూ ఉంటాడు. ఏంటి నువ్వు ఇప్పుడు గంట కొట్టావు అని పూర్ణిమ అంటుంటే, ఇప్పుడైతే ఏంటి ఎప్పుడైతే ఏంటి, మనం వచ్చామని ఆ దేవునికి తెలియాలి కదమ్మా, అందుకే కొట్టాను, వీటికేం తక్కువ లేదు, ముందు ప్రదక్షిణలు చేయాలి పద అని చెప్పి ఇక ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ఇక పూజారి గారు, శశికాంత్ గారు బంగారం లాంటి ఇద్దరు కోడల్నిచ్చాడు ఆ దేవుడు అని అంటూ ఉంటే, అవును నాకు ఇద్దరు కోడల్నిచ్చారు అని అంటుంటే, అప్పుడేక జ్యోతి, పద్మమ్మ ఇద్దరు వస్తూ ఉంటారు. నాకు బంగారం లాంటి ఇద్దరు అల్లుల్ని ఇచ్చారు అని చెప్పి అంటూ ఉంటారు. నాకు కూడా బంగారం లాంటి ఇద్దరు కోడళ్ళు, మంచి మనసున్న ఇద్దరు చెల్లెల్ని ఇచ్చాడు, అన్ని రెండేసి ఇచ్చాడు ఆ దేవుడు అని శశికాంత్ అంటుంటే, ఇక ఆదిత్య కూడా నవ్వుతూ ఉంటాడు. ఇక పూర్ణిమ, చైత్ర ఇద్దరు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ఇక అప్పుడే ఆదిత్యకి ఫోన్ వస్తూ ఉంటుంది. ఆదిత్య ఫోన్ లో ఎమ్మెల్యేతో మాట్లాడుతూ, మీ మెయిల్ నాకు వచ్చింది ఎమ్మెల్యే గారు, ఫైవ్ల గురించే కదా, మీరు అమ్మతో మాట్లాడండి అని చెప్పి ఇక సునందకి ఆదిత్య ఫోన్ ఇస్తుంటే, ఇక సునంద పక్కకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. ఈ టైంలో కూడా ఈ ఫోన్లేంటి ఆది అని శశికాంత్ అంటుంటే, పర్వాలేదు మామయ్య గారు, ఇవన్నీ మన మంచికి కదా, ఈ పూజ మొదలు పెట్టగానే ఒక మంచి పనికి ఫోన్ వచ్చింది అని ఆనంది అంటూ ఉంటుంది. ఇక పూర్ణిమ ప్రదక్షిణలు చేస్తూ దేవునికి మొక్కుతూ ఉంటే, ఇక సునంద ఒక్కసారిగా పూర్ణిమని చూసి షాక్ అవుతూ ఉంటుంది. ఒక్కసారిగా పూర్ణిమని చూసి అలానే షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఇక పూర్ణిమని చూస్తూ గతాన్ని తలుచుకుంటూ ఉంటుంది. ఇక గతంలో పూర్ణిమ నీకు తాళి కట్టినట్టు నాకు అగ్నిసాక్షిగా తాళి కట్టాడు అని అంటుంటే, ఇక సునంద అగ్నిసాక్షిగా అన్నావంటే అదే అగ్నిలో పడేస్తా అని కోపంగా అంటుంటే,
ఇక శశికాంత్ సునందని ఆపుతూ ఉంటాడు. సునంద అని చెప్పి మీరు మాట్లాడకండి, మీకు మాట్లాడే అర్హత లేదు, ఉంది అంటే చెప్పండి, నేను అగ్నిలో దూకుతా అని కోపంగా అంటూ ఉంటుంది. డబ్బు కోసం ఇలాంటి ఆడవాళ్ళు 10 మంది నీ వెంట పడతారు, మీరు అందరికీ తాళి కట్టి కడుపు చేస్తారా అని అంటుంటే ఇక పూర్ణిమ ఆయనని ఏమనకండి, నాకు మీ ఆస్తిలో వాటా వద్దు, డబ్బు వద్దు, నాకు ఏదీ వద్దు, ఆయన ప్రేమ ఉంటే చాలు అని అంటుంటే నీడలేని ఆడదానివి కదా అని నీకు మా ఆఫీస్లో అకౌంటెంట్ పోస్ట్ ఇస్తే నా లెక్క బానే సరిచేశావు అని అంటూ ఉంటుంది. ఇక పూరి నా వల్ల మీకు ఏ ఇబ్బంది ఉండదు అని అంటుంటే ఇక సునంద అలా ఉండకూడదు అంటే నువ్వు జీవితంలో నాకు కనపడకూడదు అని అనగానే ఒక్కసారిగా పూర్ణిమ శశికాంత్ ఇద్దరు షాక్ అయి చూస్తూ ఉంటారు. ఇక ఇదంతా సునంద గుర్తు చేసుకొని అసలు తను పూర్ణిమనేనా, 20 ఏళ్ల తర్వాత పూర్ణిమ కనిపించడం ఏంటి, మళ్ళీ ఎందుకు వచ్చింది అని చెప్పి అలానే షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఇక ఫోన్లో ఎమ్మెల్యే గారు హలో సునంద గారు అని చెప్పి అంటుంటే చెప్పండి, నేను మీకు తర్వాత చేస్తాను అని అంటుంటే లేదండి, మీతో నేను ఇంకా 5 మినిట్స్ మాట్లాడాలి, ఆ తర్వాత మీరు కాల్ కట్ చేయండి అని చెప్పి అంటుంటే ఇక సరే అని చెప్పి ఇక సునంద వింటూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా సునంద మాట్లాడుతూ ఉంటే పూర్ణిమ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదేంటి పూర్ణిమ ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందా, ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి చూస్తూ ఉంటుంది. ఇక పూర్ణిమ ఒక దగ్గర దీపం పెడుతూ ఉంటుంది. ఇక శశికాంత్ హోమం చూస్తూ ఉంటే ఒక్కసారిగా పూర్ణిమను కూడా చూస్తూ ఉంటాడు. ఇక పూర్ణిమను చూసి అలానే షాక్ అయి చూస్తూ ఉంటాడు. అసలు తిని పూర్ణిమనేనా అని చెప్పి చూస్తుంటే అవును తిని పూర్ణిమే అని చెప్పి ఇక గతాన్ని మళ్ళీ తలుచుకుంటూ ఉంటాడు. ఇక సునంద గతంలో నువ్వు అలా ఉండకూడదు అంటే నువ్వు జీవితంలో నాకు కనపడకూడదు అని అంటూ ఇక లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇక శశికాంత్ పూర్ణిమ దగ్గరికి వచ్చి పూర్ణిమ సునంద ఆవేశం గురించి నాకు బాగా తెలుసు, నేను కన్విన్స్ చేస్తాను అని అంటుంటే నాకు భయంగా ఉందండి అని పూర్ణిమ అంటూ ఉంటుంది. నువ్వు భయపడకు, నీకు నేనున్నాను కదా అని చెప్పి ఇక పూర్ణిమ చేయి పట్టుకుంటూ ఉంటే ఇక సునంద అది చూసి షాక్ అయి ముందు ఆ చేయి తీయండి, దీని మీద కూడా మీరు తాకకూడదు అని అంటుంటే సునంద తప్పు చేసింది నేను, తను కాదు, అందుకే నేనే సరి చేస్తున్నాను, మీరు దీన్ని పెళ్లి చేసుకున్నారని నా సవితిగా నేను ఒప్పుకొని దాని వెంట పంపాలా, లేదంటే ముగ్గురు ఒకే ఇంట్లో ఉండాలని కాపురం చేస్తూ ఈ ఇంట్లోనే ఉండమని చెప్పాలా అని అంటుంటే అది కాదు సునంద, నేను చెప్పేది విను అని శశికాంత్ అంటుంటే నేను ఎవ్వరి మాట వినను, అందరూ నా మాటే వినాలి, నేను చెప్పింది చేయాలి అని అంటుంటే అక్క అని పూర్ణిమ అంటుంటే నన్ను అలా పిలవు, పిలిచావంటే నరికి పోగులు పెడతాను అని అంటూ ఉంటుంది. ఇదిగో డబ్బు, ఈ డబ్బు తీసుకొని ఎక్కడికైనా వెళ్ళు, నా భర్త నీ మెడలో తాళి కట్టిన దానికి నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి ఈ డబ్బు సరిపోతుంది అనుకుంటా, లేదంటే చెప్పు ఇంకా ఇస్తాను, నువ్వు నాకు కనిపించొద్దు, కనిపిస్తే చచ్చావు. ఇక బెదిరించడం గురించి శశికాంత్ ఆలోచిస్తూ పూర్ణిమని చూస్తూ ఉంటాడు. ఇన్ని ఏళ్ల తర్వాత పూర్ణిమ ఇక్కడికి ఎలా వచ్చింది, అసలు పూర్ణిమ ఇక్కడ ఏం చేస్తుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక పూజారి గారు శశికాంత్ పిలుస్తూ ఉంటారు. నాన్న, పూజారి గారు మిమ్మల్ని పిలుస్తున్నారు, మీరు ఏదో ఆలోచిస్తున్నారు, నేను ఇప్పుడే వస్తాను రా అని చెప్తే లేదు నాన్న మీరు ఇక్కడే ఉండాలి అని అంటుంటే ఇక ఏం చేయలేక శశికాంత్ అక్కడే ఉండి నిలబడి చూస్తూ ఉంటాడు. ఇక పూర్ణిమ సునందని చూస్తూ ఉంటుంది. ఒక్కసారిగా సునందని చూసి షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది. సునంద ఏంటి ఇక్కడ ఉంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుంది, శశికాంత్ పూర్ణిమని ఇంటికి తీసుకొస్తాడా, మాట్లాడతాడా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం.